నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత కారణాల వల్ల, అనాలోచిత డెసిషన్స్ వల్ల దాదాపుగా ఉద్యోగులు అలాగే విద్యార్థులు చాలా సఫర్ అయ్యారంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఉద్యోగులకి సంబంధించి దాదాపుగా సంవత్సరానికి సరిపడా సంవత్సరం ఉన్నటువంటి జీతాలన్నీ ఒకేసారి రిలీజ్ చేయబోతున్నట్లు చంద్రబాబు నాయుడు ఒక డెసిషన్ తీసుకున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఉద్యోగులు విద్యార్థులు చాలా సఫర్ అయ్యారంటే ఒక వార్త వినిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైము ఇప్పుడు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు సంవత్సరం జీతాలు ఇప్పుడు ఒకేసారి ఇచ్చే పరిస్థితిలో వచ్చిందన్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి దీని వెనకాల రీజన్ ఏంటి? అసలు అవగాహన లేనటువంటి వాళ్ళ చేతుల్లో కనుక రూలింగ్ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇప్పుడు మనం విశ్లేషించుకునేటువంటి సంఘటన కనిపిస్తుంది. కారణం ఏంటంటే, నాడు నేడంటూ ఒక కార్యక్రమం పెట్టి విద్యా సంస్కరణలు అని చెప్పి భారీగా ప్రచారం చేస్తూ తనకంటే ఎవరు ఇలాంటి సంస్కరణలు చేయరు అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసుకున్నారు. సొంత మీడియా ఉండొచ్చు, కూలి మీడియా ఉండొచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అధికారం ఉంది. అలా అని చెప్పేసి నేను ఏ డెసిషన్ తీసుకున్నా కానీ అది కరెక్టే అని చెప్పి వెళ్తే దాని ప్రభావం సమాజం మీద పడుతుంది. ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పుకున్నారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు వ్యక్తిగతంగా వ్యతిరేకత ఏం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావాలి, ఆయన అలాంటి యంగ్స్టర్స్ రావాలని అప్పట్లో ప్రోత్సహించినటువంటి వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఆయనతోటి నేను కూడా ఒక ఛానల్ హెడ్గా నేను అప్పట్లో భేటీ అయ్యాను. నేను కూడా ఆయన ఆహ్వానం మేరకు. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక అవగాహన లేనప్పుడు చర్చించాలి, నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా అందరికీ అవగాహన ఉండదు ఏ సబ్జెక్టు మీద. అవగాహన లేనప్పుడు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ డెసిషన్కి సంబంధించినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఎక్స్పర్ట్స్ తోటి చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. నాకు రూలింగ్ ఇచ్చారు కాబట్టి, ప్రజలు నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నేను ఏది చెప్తే అది చెయ్యండి అని చెప్పి అంటే అంతిమంగా ఏమవుతుంది? రాష్ట్రం నష్టపోతుంది. వ్యక్తిగతమైనటువంటి నష్టం ఆయనకి ఉన్నా కానీ మళ్ళీ సరి చేసుకుంటారు. బట్ రాష్ట్రం నష్టపోతే, వ్యవస్థ నష్టపోతే ఆ నష్టం అనేది మళ్ళీ సరిచేయడం చాలా కష్టం. ఇప్పుడు ఆయన నాడు నేడు అనే ప్రోగ్రాం అద్భుతం అని చెప్పి చెప్పారు. ఆ నాడు నేడు ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఉత్తీర్ణత శాతం ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయింది. కావాలంటే రికార్డులో చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నారు? నా సంస్కరణ కారణంగా ప్రపంచ స్థాయిలో తెలుగు వాళ్ళు పోటీ పడుతున్నారు, తెలుగు స్టూడెంట్స్ అని చెప్తున్నారు. తీయమని రికార్డు తీయమనండి. 2019 నుంచి 2024 వరకు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఎంత ఉందో తీయమనండి, తెలిసిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా సంస్కరణలు ఫలించాయా లేకపోతే విఫలం చెందాయా అని చెప్పి రికార్డు చెప్పిద్దిగా. నేను చెప్పడం కాదు, రికార్డు చెప్పిద్దిగా. ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది. ఆయన చేసిన దాంట్లో కార్యక్రమంలో ఏంటంటే ఒకే ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో మాత్రం ఆయన ఏదో డబ్బులు ఖర్చు పెట్టారు. ఇంకోటి ఇక్కడ గమనించాల్సిన అంశం, నాడు నేడు ప్రోగ్రాంలో ఆయన పెట్టినటువంటి ఖర్చు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చును కనుక బడ్జెట్ని తీసుకుంటే చంద్రబాబు గారు పెట్టినటువంటి బడ్జెట్ ఎక్కువ ఉంది. విద్యాశాఖకి బడ్జెట్లో తక్కువ పెట్టారు, ఉత్తీర్ణ శాతం తక్కువ ఉంది. మరి నువ్వు ఏం చేసినట్టు? వాళ్ళు రికార్డు నేను చెప్పడం కాదు, రికార్డులో చూసుకోవచ్చు. ఇదొక అంశం అయితే, ఏడాదిగా జీతాలు ఇవ్వలేదండి కొన్ని యూనివర్సిటీలకి. ఏడాది 1 year నుంచి జీతాలు ఇవ్వకుండా పెండింగ్ పెట్టారు. 1 year నుంచి జీతం ఇవ్వకుండా పనిచేయటం అంటే ఒక ఉద్యోగి సాధ్యమయ్యే పనేనా? ఇది ఆలోచించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ద్రవిడ యూనివర్సిటీకి 1 year నుంచి జీతాలు ఇవ్వకుండా ఆపేశారు. ఆయన ఆపేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కదా, ఆయన మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు దాని మీద ఎక్సర్సైజ్ చేసి, దాని మీద అధ్యయనం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చెప్తే ఇప్పుడు 16 కోట్లు రిలీజ్ చేశారు. ఏడాది జీతం ఒకేసారి ఆ యూనివర్సిటీకి ఇచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కూల్స్ కాలేజీల్లో క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాచ్మెన్స్, ఆయాలు, వీళ్ళకి 1 year నుంచి శాలరీస్ ఇవ్వలేదు. శాలరీస్ ఇవ్వకపోతే వాళ్ళు వచ్చి చంద్రబాబు గారి దగ్గర మొరపెట్టుకుంటే ఇప్పుడు రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 90 crores ఏమో రిలీజ్ చేశారు ఇవాళ. 1 yearది మొత్తం 90 crores ఏమో రిలీజ్ చేశారు. ఇప్పుడు ద్రవిడ యూనివర్సిటీకి 16 కోట్లు ఇవన్నీ రిలీజ్ చేశారు. ఇంకా పెండింగ్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఉద్యోగులు నెలకి జీతం, మాకు ప్రతి నెల 1వ తారీఖు జీతం ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడ్డారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని.
ఏ నెల కూడా జీతాలు 1వ తారీఖు ఇవ్వలేదు కదా. పని మొత్తం నెల మొత్తం ఇవ్వలేదు, 2వ నెలలను ఇచ్చారా అంటే 2వ నెలలు కూడా ఇచ్చిన దాకా లేదు కదా. అలాంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోయారు కదా. తీసుకెళ్ళిపోతే లాస్ట్కి ఉద్యోగ సంఘాలు ఏం చేసినాయి, ధర్నాలు చేసినాయి. ధర్నాలు చేసి గవర్నర్ దగ్గరికి రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ దగ్గర ఒక మెమరాండం ఇచ్చారు. మాకు ఏం అవసరం లేదు, 1వ తారీఖు జీతాలు ఇప్పించండి మహాప్రభు అని చెప్పి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ బాధను గమనించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి నా ప్రభుత్వం మీద మీరు నా మీద కంప్లైంట్ చేపిస్తారా అని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టించారు. కేసులు పెట్టించి వాళ్ళ ఉద్యోగం ఓడిబీకి వాళ్ళ మీద ఎంక్వైరీకి ఆదేశిస్తే ఆ సూర్యనారాయణ అనే అతను అసలు ఉద్యోగం లేకుండా చాలా రోజుల పాటు ఎస్కేప్ అయ్యారు. సో ఉద్యోగ సంఘాలు మాకు నెల నెల జీతాలు ఇప్పించండి అని అడిగితే ఆయన చేసిన పని అది. సిపిఎస్ అని రద్దు చేస్తానని చెప్పేసి అదంతా 15 రోజులు పని అని చెప్పేసి ఏం చేశారు అందరూ తెలుసు కదా. అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో ఉద్యోగులకి 16 నుంచి 24% హెచ్ఆర్ఏ పెంచారు. ఉద్యోగులు ఏం అడగలా. మరి ఆయనేమో అడినట్టు సచివాలయ ఉద్యోగులకి 16 నుంచి 24% హెచ్ఆర్ఏ పెంచారు. ప్లస్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉద్యోగులకి ఇచ్చిన బెనిఫిట్స్ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఉద్యోగులకి ఎంత ఇస్తే ఫిట్మెంట్ అంత ఇచ్చారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి పనిచేయడానికి ఫ్రీ ట్రావెల్ ఇచ్చారు వాళ్ళకి. తర్వాత 5 రోజులు వర్కింగ్ డేస్ వాళ్ళకి, ఇప్పుడు కూడా 5 రోజులు వర్కింగ్ డే. యాక్చువల్గా ఫస్ట్ 5 ఇయర్సే ఆయన అనౌన్స్ చేసింది. దాన్ని 5 కాస్త 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకో 5 చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి. వాళ్ళకి అక్కడ ఫ్రీ ఫుడ్, వసతి ఫ్రీ, డబుల్ హెచ్ఆర్ఏ, ఇన్ని బెనిఫిట్స్ ప్లస్ ప్రత్యేక రైలు, ప్రత్యేక బస్సులు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళకి వెళ్ళటానికి ఇన్ని బెనిఫిట్స్ ఉద్యోగులకు ఇవ్వడంతో పాటు ఇవాళ 1వ తారీఖు జీతం తీసుకుంటున్నారు కదా గత 3 నెలల నుంచి. అంతకుముందు 1వ తారీఖు ఇప్పుడు ఉద్యోగులు జీతాలు తీసుకోలేదని వాళ్ళే చెప్పారు కదా. 1వ తారీఖు జీతాలు ఇచ్చారు. ప్లస్ పెండింగ్ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిల్ని 7 బకాయిల్ని వీళ్ళు తీర్చారు. అయితే ఉద్యోగులు మొత్తానికి ఇంకా బకాయిలు ఉన్నాయి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపు 20,000 కోట్లే ఉన్నాయి అంటున్నారు. ఇంకా ఉద్యోగులకు ఇవ్వాల్సినవి అంటే రకరకాల రూపాల్లో ఉండేటువంటి బకాయిలు. అయితే ఇప్పుడు ఇమీడియట్గా ఎవరికి ఇవ్వాలి అనేది జీతాలు, ఇప్పుడు ఇతరత్ర పెండింగ్ బకాయిలు అవి వేరు. జీతాలు సంవత్సరం నుంచి ఆపితే అవి క్లియర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే సిబిఎస్ఈకి సంబంధించినటువంటి అంశం. సిబిఎస్ఈ మొత్తం ఒక 1000 స్కూల్స్లోనేమో ఇంట్రొడ్యూస్ చేశారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. జస్ట్ ఒక ప్రకటన చేశారు అంతే. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకపోతే ఆయన ఒప్పుకోరు. దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేస్తే సిబిఎస్ఈ చెప్పడానికి ముందు టీచర్స్ రెడీగా లేరు. టీచర్స్కి అవగాహన లేకుండా స్టూడెంట్స్కి ఏం చెప్తారు, చెప్పరు కదా, చెప్పే ఛాన్స్ లేదు కదా. ఆడ ట్రైనింగ్ ఏమో టీచర్స్కి ఇవ్వాలి. సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అనగానే 1000 స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేశానని చెప్పి ప్రచారం చేసుకున్నారు సొంత మీడియా, కూల్ మీడియాలో. సీన్ కట్ చేస్తే మొన్న అంతర్గతంగా అసలు స్టూడెంట్స్ వ్యవహారం ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఎంత, సిబిఎస్ఈ సిలబస్ ఎంతవరకు చదివారు, వాళ్ళు అంతర్గతంగా ఎగ్జామ్ పెడితే 45% పాస్ అయ్యారంట. అంటే ఇంటర్నల్గా అసలు వీళ్ళ కెపాసిటీ ఏంది తెలుసుకుందామని చెప్పి మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఇంటర్నల్ ఎగ్జామ్ పెట్టిస్తే 45% పాస్ అయ్యి మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. 55% ఫెయిల్ అయితే దాన్ని చూసిన తర్వాత లాస్ట్కి విద్యావేత్తలతోటి సమావేశం అయిన తర్వాత లోకేష్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. వీళ్ళు అప్ టు మార్క్గా లేరు సిబిఎస్ఈ ఎగ్జామ్ రాయడానికి. రేపు సిబిఎస్ఈ బోర్డుకి పంపించి సిబిఎస్ఈ బోర్డు నిర్వహించిన పరీక్షలకు పంపిస్తే వీళ్ళు 65% ఫెయిల్ అయ్యేటట్టున్నారు. వాళ్ళు అనవసరంగా వాళ్ళని 1 year అకాడమిక్ ఇయర్ పోతుంది కాబట్టి రాష్ట్ర బోర్డు ఎగ్జామ్స్ రాపిద్దాము, రాష్ట్ర బోర్డు ఎగ్జామ్స్కి అయితే ఫిట్ అవుతారు అని చెప్పి రాష్ట్ర బోర్డు ఎగ్జామ్స్ రాపిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుల కారణంగా స్టూడెంట్స్, ఉద్యోగులు ఇన్ని రకాలుగా నష్టపోయారు. ఈ అన్నిటిని రిపేర్ చేసేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. మనం 2 నెలల నుంచి జీతాలు అయితే 1వ తారీఖు తీసుకుంటున్నారు కదా ఉద్యోగులు. మరి అంతకుముందు లేదు కదా. వీళ్ళే గవర్నర్కి పోయి కంప్లైంట్ చేశారు కదా. మరి ఇవన్నీ కూడా అచీవ్మెంట్సేగా, చంద్రబాబు గారు చేసినటువంటి అచీవ్మెంట్స్, లోకేష్ గారు చేసినటువంటి అచీవ్మెంట్సేగా. సో ఇప్పుడు 7 ఏడాది కాలంగా ఉండే జీతాలను ఇప్పుడు రిలీజ్ చేయడంతో ఉద్యోగులు ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నారు.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.